మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వ తీరు పట్ల ఎప్పటి నుంచో అసంతృప్తి వ్యక్తం చేయడం అన్నది అనేక సందర్భాల్లో బయటపడింది. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై అంటే సీనియర్ నేతలకు సరైన గౌరవం ఇవ్వడం లేదు, కొత్తగా వచ్చినటువంటి వారికే పార్టీలో ఆధిపత్యం దక్కుతుంది వంటి కమెంట్స్ చేశారు. పార్టీ పట్ల అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. కానీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఉంటానని కూడా స్పష్టం చేశారు. అయితే ఆయన మాట్లాడుతూ ఉండడం అన్నది కామనే. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దీనికి కౌంటర్ ఇవ్వడం అంటే ఎవరికైనా సరే తమకున్నటువంటి అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఒక క్రమశిక్షణ ఉంటుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాటలు మీరవద్దు అని వార్నింగ్ ఇచ్చినట్లే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే మాట్లాడారు. ఈ పరిణామాలు చూస్తుంటే మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్లో పొలిటికల్ హీట్ పెరిగిపోతుందేమో అన్నటువంటి సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం శ్రీ సీతారామచంద్రస్వామి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ, నేను ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదు, కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం లేదు, నేను పార్టీలోనే ఉంటాను, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తాను అని చెబుతూనే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకి, కాంగ్రెస్ సీనియర్ నాయకులకి, అలాగే ఎవరైతే కార్యకర్తల స్థాయి నుంచి కష్టపడ్డారో వారికి అధిక గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వకుండా ఈ మధ్య పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఎక్కువ గుర్తింపు ఇస్తున్నారు, వాళ్ళ ఆధిపత్యమే జరుగుతుంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. దీంతో పాటు ఇంకొన్ని కమెంట్స్ కూడా చేశారు. ఆ ప్రధానమైనవి మనం గమనిస్తే, సీమాంధ్ర మీడియా ప్రభావం అన్నది నేటి పాలకులపై ఉంది, తెలంగాణ పాలన అనేది తెలంగాణ ఆత్మగౌరవంతో సాగాలి, అలా సాగితేనే ఆత్మగౌరవ ప్రజాపాలన సాగితేనే అది తెలంగాణ ఏదైతే ఉద్యమం చేసి మరీ సాధించుకున్నామో దానికి తగ్గట్టు స్ఫూర్తి ఉంటుంది తప్ప ఇక్కడ కూడా సీమాంధ్ర మీడియా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ కనుక పాలకవర్గం పనిచేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదని కమెంట్ చేశారు. తరువాత ప్రభుత్వం అనేది పేదల కోసం పనిచేయాలి తప్ప ఎవరైతే డబ్బులు ఉంటుందో వాళ్ళ కోసం, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పనిచేయకూడదని కూడా ఆయన అన్నారు. ఇన్ని కమెంట్స్ చేయడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా దీనికి కౌంటర్ ఇచ్చారు. అంటే ఒక పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుందా, ఈయనకి ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో దీని గురించి కూడా ఆయన మాట్లాడారు. పార్టీలో అందరికీ కూడా ఒక రకమైనటువంటి సమానత్వమే ఉంటుంది తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు. అందులో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి అందరికీ ఒకేసారి అవకాశాలు రాకపోవచ్చు. అంటే వారి వారి గుర్తింపుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది తప్ప అందరికీ ఒకేసారి లైమ్ లైట్ రావాలంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. వారి అర్హతని బట్టి అవకాశం వస్తుంది. అందులోనూ మంత్రివర్గంలో ఆయనకి పదవి ఉంటుందా లేదా అన్న విషయం గురించి కూడా మాట్లాడుతూ మహేష్ గౌడ్ కొంత హామీ ఉందని చెబుతూనే, కాకపోతే తుది నిర్ణయం మాత్రం అధిష్టానందే అని స్పష్టం చేశారు. అంటే ఒక పక్క ఆయనకి పదవి ఉందని హామీ ఇస్తున్నారా, లేకపోతే పార్టీ ఏదైతే పరిధిలో ఉంటుందో దాన్ని బయట మాట్లాడితే బాగుండదనే హెచ్చరిక కూడా దీనిలో కనిపించింది. అందులోనూ తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే అంతర్గతంగా రాజకీయాలు, వివాదాలు ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి తుంగతుర్తి ఉదంతమే మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి శామ్యుయల్ వర్గానికి అలాగే ఎంపీ వర్గానికి మధ్య జరిగినటువంటి దాడులు దాంతో ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది వార్తలకు ఎక్కింది. దాని గురించి తమ పార్టీలో జరిగినటువంటి ఇటువంటి విభేదాలను తొలగించడానికి స్వయంగా జగ్గారెడ్డిని ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయమని చెప్పి ఇదంతా చూస్తుంటే ఇవి చిన్న చిన్న అంతర్గత విభేదాలు కాదు, చాలా పెద్దగా పెరిగిపోతున్నటువంటి క్రమం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు తాజాగానే కొండా సురేఖ వివాదం కావచ్చు, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిగా తను ఉన్నప్పుడు తన ప్రమేయం లేకుండా నిర్ణయాలు జరిగిపోతున్నాయని ఆవిడ కూడా కొంత కోపంగా ఉండడం, ఇలా చూస్తూ ఉంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే సీనియర్ నాయకులు తమకు గుర్తింపు రాదని బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం మళ్ళీ తెరపైకి రావడంతో కాంగ్రెస్లో ఉన్నటువంటి విభేదాలు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి. మరి ఈ పరిణామాలు చివరికి ఎటు దారితీస్తాయి? ఇంకా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయింది. ఒక పక్కన ఇటువైపుకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది సంతృప్తిగా లేనట్లే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి 2.5 ఏళ్లలో ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలో వీళ్ళందరి మధ్య సమన్వయం వస్తుందా రాదా? చివరికి దీన్ని రేవంత్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారన్నది వేచి చూడాల్సిందే.